హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఈవినింగ్ టైం పాస్ స్నాక్ రెసిపీ వాము ఆకుతో బజ్జీ. వింటేనే డిఫరెంట్‌గా ఉంది కదండీ! టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. బజ్జీ అనగానే అందరూ కూడా మిర్చి బజ్జీ అనుకుంటారు. కానీ నా స్టైల్‌లో ఈ వాము ఆకుతో ఒక్కసారి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో ఒక గ్లాస్ వాటర్‌ని యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కట్ చేసి తెచ్చుకున్న వాము ఆకులన్నీ కూడా ఈ వాటర్‌లో డిప్ చేయండి. వాము ఆకులు చాలా స్మూత్‌గా ఉంటాయి కాబట్టి ఇలా నేను చూపిస్తున్నట్టుగా రబ్ చేస్తూ వాష్ చేయండి. ఎందుకంటే ఈ వాము ఆకుకి ఎక్కువగా ఇసుక ఉంటుంది. కాబట్టి ఇసుక పోయే వరకు వాష్ చేయండి. లేదంటే బజ్జీ వేసుకున్న తర్వాత ఇసుక తగులుతూ ఉంటుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ చేంజ్ చేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆకులన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఇలా వాష్ చేసుకోండి. ఆకులన్నీ ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొని ఆకులన్నీ కూడా క్లాత్ పైన వేసి ఆకులకున్న వాటర్ పోయేలాగా ఇలా తుడవండి. ఎందుకంటే బ్యాటర్‌లో ఆకు వేసిన తర్వాత ఆకుకున్న తేమ వల్ల బ్యాటర్ అనేది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆకుకున్న వాటర్ అంతా కూడా పోయే వరకు ఇలా ఆరబెట్టుకోండి. ఇప్పుడు బ్యాటర్‌ని రెడీ చేసుకుందాం. దీనికోసమని ఇదే బౌల్‌లో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకోండి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేయండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియా పౌడర్‌ని వేసుకోండి. అలాగే వామును కూడా వేసుకోండి. వామాకే కదా! వాము అవసరం లేదనుకుంటారు. కానీ వాము వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇక్కడ వాము వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే నలిపి వేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ బ్యాటర్ అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండే వరకు కలుపుకోండి. బ్యాటర్ ఎప్పుడైనా సరే బజ్జీ వేయాలి అంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూసారా? ఇలా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే బజ్జీలు చాలా బావుంటాయి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు బజ్జీ వేసుకోవటం కోసం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కసారి లైట్‌గా బ్యాటర్‌ని ఇలా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత వెంటనే పైకొచ్చినట్టయితే ఆయిల్ బాగా వేడైనట్టు. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్‌లో ఈ వామాకులన్నీ కూడా ఇలా వేసుకొని బ్యాటర్‌ని ఆకుకు పట్టే విధంగా ఒక్కసారి డిప్ చేసుకొని ఇలా డ్రాప్ చేయండి. ఇలా కళాయిలో ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి. ఎక్కువగా ఒకదాని పైన ఒకటి వేయకండి. బజ్జీ అనగానే అందరూ కూడా మిర్చి బజ్జీ లేదా బీరకాయ బజ్జీ అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి వామాకుతో కూడా బజ్జీ వేసుకొని తినండి. సూపర్‌గా ఉంటుంది. అంతేకాకుండా మిర్చి బజ్జీ తిన్న తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్స్ అటాక్ అవుతూ ఉంటాయి. కానీ ఇలా వామాకుతో తిన్నారంటే బజ్జీని టేస్ట్ పరంగా సూపర్‌గా ఉంటుంది. అదే విధంగా డైజెషన్ కూడా ఫ్రీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం వాము తింటూ ఉంటాం కదండీ! అదే విధంగా ఇలా వామాకుతో కూడా బజ్జీ వేసుకొని తినండి. బజ్జీ తిన్న ఫీల్ ఉంటుంది. అదే విధంగా గ్యాస్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. డైజెషన్ కూడా ఫ్రీగా అవుతుంది. ఇలా బజ్జీ అంతా కూడా వన్ సైడ్ వేగిన తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేయండి. ఇలా 2 పక్కల టర్న్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా 2 పక్కల వేగిన తర్వాత ఒక స్టెయినర్ సహాయంతో తీసి ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన ఆకులు కూడా సేమ్ ప్రాసెస్‌లో రిపీట్ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం అండి. ఎప్పుడైనా సరే ఇలా బజ్జీ వేసుకునేటప్పుడు స్టవ్‌ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే వేయించుకోండి. మీరు హై ఫ్లేమ్‌లో పెట్టినట్టయితే పై పిండంతా కూడా మాడిపోతుంది. లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీరు లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టారంటే 2 పక్కల కూడా బాగా కాలుతుంది. లోపల కూడా సమానంగా పచ్చిగా లేకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే బజ్జీలను వేసుకోండి. చూసారా అండి? నేను ఇందులో సోడా, ఉప్పు కానీ ఏది వేయలేదు. బజ్జీ చూసారా ఎలా పొంగుతుందో? ఎంత ప్రెస్ చేసినా సరే బెలూన్‌లాగా ఎలా ఉందో? ఇందులో సోడా, ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. మీరు మిక్సింగ్ బాగా చేసుకుంటే సరిపోతుందండి. మిగిలిన ఆకులు కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఇంతేనండి మన వాము ఆకుతో బజ్జీ రెడీ అయిపోయింది. దీన్నే అజ్విన్ బజ్జీ అని కూడా అంటారండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా!
ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.